మాట్లాడతామండి. గత ప్రభుత్వంలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడున్న ప్రభుత్వం టకటకటగా మార్చేసి ఎవరి స్వయంకృత అపరాధాలు? ఇందులో మోదీ గారి ప్రమేయం ఉందా? రాష్ట్ర పరిధిలో ఉన్నది ఇచ్చాం కదా 2500 కోట్లు. ఇలా ప్రతి అంశం గురించి మాట్లాడుతూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అండ్ విభజన హామీలని ఏది నెరవేర్చలేదు అంటే అదే అంటున్నాం. మేము ఏం చేశామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో డిజిటల్ వ్యాన్స్ లో ప్రత్యక్షంగా జాతీయ నాయకత్వం అంతా వచ్చి చెప్తోంది కదా. మనసాక్షిగా మనం మాట్లాడుకుందామండి. అసలు ఎన్ని ఇచ్చామో ఈవెన్ కాలర్స్ కూడా పొద్దున్న కానీ ప్రతి ఛానల్స్ లో ఎంత హుందాగా వాళ్ళకి ఎంత గొప్పగా వాళ్ళ హృదయంలో మోదీ గారిని ప్రతిష్ఠించుకున్నారు. మోదీ గారిని ఎవరిని అనాలా, ఎవరిని తిట్టాలా, వాళ్ళని ఎందుకు తిట్టలేదు అంటే మీ మనసులో ఉన్న మాట మోదీ గారికి ఎలా వస్తుందండి? మాకు ఒక సంయమనం పాటిస్తాం. మేము కూడా ఎవరెవరు అన్ని విషయాలు నిన్న చక్కగా వచ్చారు. వాళ్ళ ఇన్విటేషన్ పైన ముగ్గురు కలిపి వెళ్తున్నామన్న సంకేతం డిగ్నిఫైడ్ గా ఇచ్చాం. ఇంకా రాబోయే కాలంలో we will show what we are. అంటే అంతకన్నా ఏముంది ఇందులో? రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు? నిన్నటి సభ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సావు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు, సోదరికి చూస్తున్నట్టు నమస్కారం. మనకు 2 కళ్ళద్దాలు బట్టి మనకి ఆ ప్రపంచం కనపడుతుంది. మనకు పచ్చ కావర్లు ఉంటే అంత పచ్చగా కనపడుతుంది. కృష్ణాంజనేయులు గారికి బీజేపీ అంటే ద్వేషం కాబట్టి ఆయనకి ఆ రకంగా కనపడుతుంది. మనం ఏం చేయలేమా? కానీ నిన్న మోడీ గారు వచ్చి ఏం చేయలేదు. మీ టీవీలో టీఆర్పీ రేటింగ్ల కోసం, ఈ ఎనలిస్టుల కోసం ఆవేశంగా రెచ్చిపోవటం కోసం ఆయన మెటీరియల్ ఇవ్వడు. మెటీరియల్ డెలివరీ చేస్తాడు కానీ మీకు మెటీరియల్ ఇవ్వడు. ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఒక్క మొక్కలో చెప్పేశాడు. చెప్పాలనుకున్న భావన, ఎందుకంటే అక్కడ చాలా లిమిటెడ్ టైం, ఆ లిమిటెడ్ టైంలో కూడా కొంత ఆడియో సిస్టమ్ బ్రేకేజ్, దానివల్ల ఏంటంటే తన చెప్పాలనుకున్న పాయింట్ని మీకు ఇంకా స్పష్టంగా మా తెలుగులో మన పురాణాల భాషలో చెప్పాలంటే, చిన్నప్పుడు వెన్న తిన్నావు అని చెప్పేసి తల్లి అడిగితే నేను తినలేదమ్మా అంటే శ్రీకృష్ణుడు నోరు తెరిచి చూపించమంటే చూపిస్తే శ్రీకృష్ణుడు నోట్లో విశ్వం కనపడినట్లుగా ఒక్క ముక్కలో చెప్పాడు. తను ఆంధ్రాకి చేయలేదు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. వికసిత భారత్ అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే మేము చేయగలిగింది ఏంటి? ఒకసారి వికసిత భారత్ గురించి ఏం జరిగింది 10 సంవత్సరాల్లో మీరు బుర్ర పెట్టి బుద్ధి పెడితే మీకు కనపడుతుంది, పెట్టకపోతే ఏమీ కనపడదు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా రేపు అదే చెప్తున్నారు. అక్కడ జరిగింది ఎన్డీఏ సభ, చంద్రబాబు నాయుడు గారి సభ కాదు, తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ కాదు. మొట్టమొదటి 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జరిగిన ఎన్డీఏ కూటమి సభ అది. సభలో అశేష జనాలు వచ్చారు. మేము ఎంతమంది వచ్చారో మేము డప్పు అయితే వేసుకోం, అందరిలాగా మేము డప్పు వేసుకోము, మేము పబ్లిసిటీ చేస్తాం. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మంది, కొన్ని ఎక్కువ రెట్ల మంది టీవీల ద్వారా చూశారు, ఆసక్తిగా చూశారు. ఒక సంకేతం మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు పంపించిందంటే, ముఖ్యంగా మోడీ గారు, మీ ఆంధ్రప్రదేశ్ అగ్రనాయకులు అయిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో నేను ఏ రకం కలిసి వెళ్ళబోతున్నాను అనే దానికి ఆయన సింబాలిక్ గా కూడా అక్కడ డయాస్ మీద చూపించాడు. తను ఏం చొరవ తీసుకోబోతాడు అనే దాన్ని కూడాను ఆయన ప్రోటోకాల్ దాటి కూడా బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడాడు. మీకు అర్థం కాకపోతే దానికి మేమేం చేస్తాం? అది మా దౌర్భాగ్యం కాదు, మాకు చెప్పలేని చేతకంతనం కాదు. అర్థం చేసుకోలేని వాడికి అర్థం కాని తత్వం, లేదా విపరీత అర్థాలు తీసేవాడికి విపరీత అర్థాలు తీసుకునే తత్వం అది. కాబట్టి మొట్టమొదటి సభలోనే మీకు మొత్తం ఎన్నికల ఆఖరి రోజు నాడు పిక్చర్ అంతా ఇప్పుడు ఇచ్చేసేయాలి, ఇక తర్వాత 57 రోజులు మేము ఏం మాట్లాడకూడదు అని అనుకునే వాళ్ళకి మేము ఏం